ఈ ఎగ్ తీసాను అనుకోండి, అవి ఎదురుకొస్తున్నాయి. ఇలా అంటే దానికి రొటేట్ అయిపోతుంది అనమాట. ఇలా హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు అందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను చాలా థింగ్స్ ఆర్డర్ చేశానండి. ఇంటికి సంబంధించి, గార్డెన్కి సంబంధించి, సమయానికి సంబంధించి చాలా ఆర్డర్ చేశానమాట. అన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో. యూజువల్గా నేను యూకేలో కొన్న వాటితో పోలిస్తే ఒక 5 రెట్లు తక్కువ రేట్లతో చాలా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే చేశానమాట. సో నేను ఏం ఆర్డర్ చేశాను, వాటి కాస్ట్లు ఏంటో మీకు చాలా క్లియర్గా చెప్తానమాట. అన్నీ కూడా ఉపయోగపడే వస్తువే, ఇందులో ఏది కూడా వేస్ట్ ఆఫ్ మనీ లేదు, వేస్ట్ ఆఫ్ థింగ్స్ లేవన్నమాట. సో టకటక అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రొడక్ట్స్ అన్ని చూపించే ముందు నేను ఇవన్నీ కూడా తేమో అన్న ఒక యాప్ నుంచి ఆర్డర్ చేశానండి. ఇదైతే చాలా మంచి యాప్. నా కూపెన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే అప్ టు £100 కూపెన్ బండిల్ మీరు వాడుకోవచ్చు అండి. సో అది యూజ్ చేసి మీరు చాలా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఆ కూపెన్ కోడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ సమ్యాన్ ఐటమ్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఏం చేశాను చెప్పు. సమ్మర్ టైము, బయట అస్సలు కొనను అని డిసైడ్ అయ్యాను ఇయర్ నుంచి అనమాట. సో సమ్యాన్కి ఏంటిది, ఏంటి చెప్పిదంతా, పాప్సికల్ మౌల్డ్. సో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇది సిలికాన్ పాప్సికల్ మౌల్డ్ అండి. చాలా మంచి ప్రైస్, చాలా మంచి క్వాలిటీ, మంచిగా రివ్యూస్ ఉన్నాయన్నమాట. సో నేను యాజ్ మచ్ యాజ్ ఇంట్లో దొరికే వాటితో చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో మీరు వాటర్ మిలన్ స్క్వీజ్ చేసేయండి, లేకపోతే స్ట్రాబెరీ, గ్రేప్స్, మ్యాంగో పల్ప్, అలా ఏదైనా వేసుకోవచ్చు. బోల్డ్ అండ్ థాట్స్. సమ్యాన్ కూడా బయట ఐస్ క్రీమ్స్ కన్నా అమ్మ చేసే ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటాడు. 50 స్టిక్స్ కూడా ఇస్తారనమాట. మన పాప్సికల్ పెట్టిన తర్వాత ఈ స్టిక్ కూడా పెట్టచ్చు. నేను ఎలా చేశాను ఏంటో ఇంకోసారి ఎప్పుడైనా షార్ట్లో మీకు చూపిస్తాను. ఇది అరౌండ్ £5.53 పడ్డదండి. ఇదంతా సిలికాన్ మౌల్డ్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఐస్ ఇలా అనేస్తే మీకు వచ్చేస్తుంది, ఇంకా రాదు అని భయం ఉండదు. అలాగే ఇక్కడ ఒక చిన్న హోల్ ఇచ్చారు కదా, ఆ హోల్లోకి పుల్ల పెట్టుకోవాలన్నమాట. చక్కగా బయట పాప్స్కెల్లా వచ్చేస్తుంది మీకు. సో సమ్యాన్ అయితే పైకి వెళ్ళిపోయాడండి. హ్యాపీగా మీకు టకటక అన్ని చూపించేస్తాను మీకు. సో అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చి నేను కిచెన్ ఐటమే అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ ఆర్డర్ చేసుకోవాలి. నా దగ్గర చెక్క ఉన్నాయి 2 సైజెస్లో. వుడెన్ చాలా బాగుంటుంది, కానీ కొన్ని రోజులు అయితేప్పటికి ఏంటంటే ఎంత మంచి బోర్డ్ అయినా నాకు మౌల్డ్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి అనమాట. అలా కాదు అని చెప్పి ఒక సైజులో స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ ప్యాడ్ ఆర్డర్ చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇందుకు గీతలు పడడం, ఇంకా ఫ్లోర్ పాడవడం, లేకపోతే ఇంక ఇలాంటి ఏమీ ఉండదు. మౌల్డ్ వస్తుందా, గ్లాస్ కూడా నేను కొన్ని రోజులు వాడి చూసాను, భయం వేస్తుంది ఎక్కడైనా పడితే ఇరిగిపోద్దేమో అని. సో నాకు గ్లాస్ వైబుల్ అనిపించలేదు. సో స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ ప్యాడ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది అరౌండ్ £6. నేను ప్రైస్ అన్నిటికి నేనైతే చెప్పను, నాకు గుర్తులేదు. నేను ఆర్డర్ చేసినప్పుడు చూసుకున్నాను కానీ తర్వాత నాకు గుర్తులేదనమాట. నేను ప్రతిదానికి ఇక్కడ మీకు యాడ్ చేస్తాను స్క్రీన్ షాట్, దాని ప్రైస్ ట్యాగ్, టేమోలో ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను అనమాట. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఏమైతే ఐటమ్స్ తీసుకున్నానో ప్రతి ఒక్క ఐటమ్కి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే అగైన్ వన్ మోర్ కిచెన్ ఐటమ్ అనమాట. ఇది చాలా రోజుల నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నానండి. ఇదేంటి అంటే మన సింక్ ఎంత ఉందో అంత ఎక్స్టెండ్ చేసి పెట్టేసుకోవచ్చు. మీరు కూరగాయలు కడుక్కున్నా, ఏదైనా పప్పులు ఉప్పులు ఏం కడుక్కొని పెట్టుకున్నా సరే, టేబుల్ టాప్ అంతా కూడా వాటర్ మళ్ళీ కింద ప్లేట్ పెట్టడం, అది వాటర్లో కూడా ఎంత అవుతుంది. అంతా కాకుండా మెస్ లేకుండా నేను సమ్యాన్ చైతన్య ముగ్గురే ఉంటాం కదా, ఇంకొకరు ఎవరో వచ్చి సింక్ వాటర్. సో నేను సింక్లో ఇలా పెట్టుకుని వెళ్ళిపోయాను అనుకోండి, ఫుల్గా వాడిపోతే నేను ఇలా తాలింపు పెట్టేసుకోవచ్చు. కూరలు అయితే కూరలు, గింజలు అయితే గింజలు, పప్పులు అయితే పప్పులు. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. సో దీని ప్రైస్ కూడా పైన టాప్ ఇస్తానులేండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్. అగైన్ మీరు మా ఇల్లు గమనిస్తే ఇంట్లో చాలా గ్లాస్ డోర్స్ ఉంటాయన్నమాట. నా వెనకాల చూస్తుంది గ్లాస్ డోర్, పెద్ద స్లైడింగ్ డోర్ 5 మీటర్ ఉంటుంది, విండోస్, బాత్రూంలో డోర్స్. ఇదేంటి అంటే మనం సబ్బు పెట్టి ఫుల్గా గ్లాస్ని క్లీన్ చేస్తాం, దాని మీద సోప్ అంతా తీయడానికి ఇది వాడతాం అనమాట. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి. ఇది కూడా కాస్ట్ ఎకనామికల్గానే ఉందన్నమాట. సో ఈ 2 అయితే ఆర్డర్ చేశాను. ఇన్ని రోజులు అయితే వచ్చాం కానీ ఇంటికి వచ్చి ఇంట్లో బూజులు పడుతున్నాయి. బూజులు పట్టినా మా బ్రూమ్ స్టిక్తో యూస్ చేస్తాం. అలా కాదు అని చెప్పి ఒక బూజుల కర్ర కొన్నాం అనమాట. ఇది కూడా అరౌండ్ £3-4 అనుకుంటా అండి, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఇందులో అనమాట. ఈ కర్ర ఎక్స్టెన్షన్ కర్ర, ఇది ఎంత కావాల్స్తే అంత వస్తుంది. ఎక్కడ ఉంటే అక్కడ బూజులు నీట్గా దులిపేసుకోవచ్చు అనమాట. ఇంటికి వచ్చి 2 ఇయర్స్ అయింది. ఇప్పటికి ముహూర్తం వచ్చిందనమాట ఇవన్నీ కొనడానికి. అగైన్ వన్ మోర్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి, కిచెన్ ఐటమే అనమాట. రిఫ్రిజిరేటర్లో పెట్టుకునే ఎగ్ స్టోరేజ్ బాక్స్ అండి, 2 లేయర్ది అనమాట. చూడ్డానికి ఎంత క్యూట్గా ఉందో కదా. అసలు నాకు ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి, మంచిగా స్టోర్ చేసుకున్నా. ఇది చూడ్డానికి చాలా బాగుంది. క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ బాగుంది, అలాగే యూసేజ్ కూడా బాగుంటుంది. తీసుకోవడానికి ఎగ్స్, ఇప్పుడు వెనకాల ఉన్న ఎగ్స్ తీయాలంటే కష్టపడతాం మనం. ఇలా లైన్గా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ బాక్స్ కానీ చాలా దొరుకుతాయి. వాటిలో ఏంటంటే మన వెనకాల ఉన్న ఎగ్స్ తీయడం కష్టం, కానీ ఇది అలా కాదు. వెనకాల ఉన్న ఎగ్స్ కూడా ఎదురుకు వస్తాయన్నమాట. ఇప్పుడే మీకు డెమో చూపిస్తారండి. కొత్త సామాన్లు ఏమన్నా చూస్తే వెంటనే సర్దేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అని అనిపిస్తాయి అనమాట. సో ఈ ఎగ్ హోల్డర్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి, అండ్ దేనికైనా టైం రావాలి. సో క్వాలిటీ చూసారు ఎంత బాగుందో, భలే ఉన్నాయన్నమాట. 2 లేయర్ 4 లేయర్ ఎన్ని లేయర్స్ కాస్తే అన్ని లేయర్స్ ఉన్నాయి. నేను 2 లేయర్ తీసుకున్నాను. చాలా సింపుల్ లాజిక్ అండి, ఏం లేదు. ఈ ఎగ్ తీసాను అనుకోండి, అవి
ఎదురుకొస్తున్నాయి. సో అలా లాస్ట్ ఎగ్స్ వరకు స్లాంట్గా ఇచ్చారు కాబట్టి అలా వస్తూ ఉంటాయన్నమాట. సో అది సింపుల్ లాజిక్. సో వెనక ఉన్న ఎగ్స్ ఎలా వాడాలి అన్నదానికి అసలు ఎక్కడ చాలా ఈజీగా లాజిక్ ఇచ్చారు. చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉంది కదా. సో ఇదైతే నా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అప్పుడప్పుడు యాడ్ చేసుకున్నాం అనుకోండి, మన లైఫ్ కూడా కొంచెం కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆల్వేస్ ఎవ్రీ టైం అదే ఫ్రిడ్జ్లో అదే ఐటమ్స్ ఉంటా ఉంటే బోర్ కొడతా ఉంటుంది. ముఖ్యంగా చైతన్యకైతే ఏదో ఒకటి కొత్త ఐటమ్ కొంటా ఉంటే అది సర్దేసుకుని అవి చూసుకుంటే మురిసిపోతూ ఉంటాడు. సో అది నాకు కూడా ట్రాన్స్ఫర్ చేశాడనమాట. సో మొత్తానికైతే ఎగ్ హోల్డర్ చాలా బాగుంది. సో వన్ మోర్ ఐటమ్ అగైన్ యూస్ఫుల్ ఐటమే చేస్తాను నేను ఏదైనా. సో ఇది ఏంటి అంటే నేను లాస్ట్ టైము ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చుకున్నప్పుడు స్టోరేజ్ చేయడానికి మీకు ఏమైనా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయా, ఎలాంటి కంటైనర్స్ వాడాలి, మేము జిప్ లాక్లో పెడుతున్నాము, దానికి గ్రీస్ ప్రూఫ్ పేపర్ చుట్టూ పెడుతున్నాం కదా అని అడిగినప్పుడు ఫ్రీజర్ స్టోరేజ్ బాక్సెస్ దొరుకుతాయి స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పారు. సో నేను అవే ఆర్డర్ చేశానండి. 3 బాక్సెస్ చేశానమాట. ఎలా ఉంటాయి ఏంటి అన్నవి ఇందులో మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని దీనికి లిడ్స్ కూడా వచ్చాయన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ అనేవి మా మమ్మీ డాడీ వాళ్ళు అన్ని స్టీల్ బాటిల్స్ వాడతారు. అవన్నీ నేను ఫ్రీజర్లో పెట్టాను. అన్నిటికి చోట్ల పడిపోయినాయి, కింద నుంచోవట్లేదు అనమాట. ఓకే, ఏ స్టీల్ పడితే అవి పెట్టకూడదు అనమాట అని అనుకున్నాను అనమాట. బట్ ఇవి మటుకు స్పెషల్లీ డిజైన్ ఫర్ ఫ్రీజర్ బాక్సెస్ అనమాట. ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ చూడడానికి ఎంత బాగుందో. 1 కేజీ మటన్ ఈజీగా పడుతుంది. 1 కేజీ నట్టు, 2 కేజీలు పచ్చిరొయ్యలు, ఒలిసేసుకున్న పచ్చిరొయ్యలు నీట్గా పట్టేస్తాయండి. కావాల్సినప్పుడు తీసుకుంటాం, హాయిగా వాడుకుంటాం. సో చాలా బాగున్నాయి ఇవైతే. ఇవి కూడా మంచి ప్రైజెసేనండి. ఇవి కూడా నాకు గుర్తులేదు కానీ తక్కువ ప్రైజెసే. ఇందులో 3, 6, 12, 8 అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు ఎన్ని కావాల్సి అని తీసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కదా అసలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి నేను 3 చేశానమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో మీరు కూడా తప్పకుండా కొనుక్కోండి. ఫ్రీజర్లో జిప్ లాక్స్ పెడితే అస్సలు నచ్చేది కాదండి. ఎంత మంచిగా తెచ్చుకుంటున్నాం ఫుడ్, తీసుకెళ్ళి ప్లాస్టిక్ జిప్ లాక్స్లో పెడుతున్నాం అని అనిపించేది అనమాట. సో అది కాకుండా ఇంకోటి ఏదైనా ఉంటుందా అని ఆలోచించమని చూసారా, మీరందరూ ఇచ్చారు నాకు సజెషన్స్. దాని మీద నేను ఎతికాను ఫ్రీజర్ ఫ్రెండ్లీ బాక్సెస్ స్టెయిన్లెస్ స్టీల్ దొరుకుతాయా అని సెర్చ్ చేశాను అనమాట. సో ఫైనల్గా దొరికాయి. అలాగే చైతన్య నాకు ఇంట్లోకి చాలా బాగా సర్ది పెడతాడండి. ఏవైనా ఆర్గనైజ్ చేయాలంటే ఆర్గనైజర్స్ చాలా మంచిగా ఉంటాడనమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఆర్గనైజర్స్ అసలు ఏమీ కొనలేదు. టమాటాలు పెట్టుకోవడానికి, అలాగే నిమ్మకాయలు పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ అన్నీ నీట్గా కడిగేసి, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇప్పుడు నాకు సమయాన్ని స్ట్రాబెరీస్ తింటాడంటే వారానికి సరిపడా. ఇప్పుడు నేను అది కొన్నాను చూసారా స్టెయిన్లెస్ స్టీల్ది, సింక్ దగ్గర పెట్టుకునేది. మీరు 2 బాక్సులు కాదు 3 బాక్సులు కొనేసి వాష్ చేసి దాంట్లో డ్రై చేసేసి చక్కగా పెట్టేసి ఇందులో పెట్టుకొని కింద ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టేసుకున్నాం అనుకున్నాడు. ఎప్పటికోసం అప్పుడు తీసుకొని తింటాడు కదా. సో అలా టమాటోస్ కూడా కడిగేసి పెట్టేసుకోవచ్చు. సో దట్ మనం వెంటనే కూరలో వాడుకోవచ్చు. నిమ్మకాయలు, అలాగే బీన్స్ కానీ ఏమైనా రకరకాల వెజిటబుల్స్ అన్నీ కూడా మనకు వారం అంతా కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కడిగేసి డ్రైన్ చేసేసి నీట్గా కింద టిష్యూ పేపర్ వేసి పెట్టేసుకుంటే నాకు ఇలా తీసుకొని వండేసుకోవడానికి వస్తుంది. సో అలాంటివి నీట్గా పెట్టుకోవడానికి ఒక 1/2 డజన్ చేశాడనమాట. ఇవన్నీ ఆర్గనైజ్ చేశాక మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అని. చిన్న షార్ట్ రూపంలో అయినా చూపిస్తాను. సో అవి ఆర్గనైజర్స్, ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ చేశానండి. ఒక 6 చేశానమాట. అగైన్ నేను చెప్పిందేనండి, ఇన్ని రోజులు అయింది, 2 years అయిపోయింది, చిటికలో టైం అయిపోయింది కానీ నేను ఏమీ కొనలేదనమాట. గార్డెన్లో ఓన్లీ 2 ఎలక్ట్రికల్ లైట్స్ ఉంటాయి కానీ నైట్ టైమ్స్ గార్డెన్లో యాక్సెస్ చేసుకోవాలంటే అంత విజిబుల్గా ఉండదు అనమాట. ఏమైనా బార్బిక్యూ పార్టీస్ చేసుకోవాలన్నా, నైట్ టైమ్స్ ఏమైనా బర్త్డే పార్టీస్ ఏమైనా చేసుకోవాలి అన్నా, చైతన్య 40th బర్త్డే వస్తుందండి. అసలు ఏదైనా చెయ్యాలి అంటే గార్డెన్ అందరూ రాత్రి చూడాలి అంటే మాకు అవ్వదనమాట. కొనాలని ఇంట్రెస్ట్ కూడా మాకు రాలేదు. ఫైనల్గా కొందాంలే అని చెప్పి సోలార్ లైట్స్ కొన్నాం. ఫిక్స్ చేసాక చూపిస్తాను మీకు. అవి మనకి ఫెన్సెస్ ఉన్నాయి కదా, ఇటు 2 అటు 2 పెట్టేసుకోవచ్చు అనమాట. ఎండకి తీసుకొని అవి లైట్లు రాత్రిపూట వెలుగుతాయి. దానికి ఏ బ్యాటరీస్ ఏం అవసరం లేవు. ఇవి కూడా చాలా ఎకనామికల్ ప్రైస్లో వచ్చాయండి నాకు. ఇవన్నీ కూడా ఫిక్స్ చేశాక నా గార్డెన్లోకి పెట్టాక చూపిస్తాను మీకు. సో ఇందులో ఏముంటాయి ఏంటి అని అనుకున్నాను. ప్రతిదీ ఇచ్చాడండి. స్క్రూ ఫిక్స్ చేయాలంటే స్క్రూ ఉంది, గ్లూ ట్యాక్, డబుల్ ఎల్లో ట్యాప్ ఇచ్చాడు. సో అన్నీ ఇచ్చాడనమాట. క్వాలిటీస్ బాగున్నాయండి. తక్కువ రేట్ కదా, మీరు అలా ఏం వర్రీ అవ్వద్దు. సో ఇదేంటి అంటే అవెన్ మ్యాట్ అండి. నేను రోజు తందూరి చికెన్ చేస్తాను, గ్రిల్ చికెన్. సో అప్పుడప్పుడు అందులో జ్యూసెస్ కింద పడతాయి, మళ్ళీ ఓవెన్ అంతా క్లీన్ చేస్తాం. అలా కాకుండా ఇది అవెన్ మ్యాట్ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో అవెన్ మ్యాట్స్ ఒక 4 ఎన్నో చేశాను. తక్కువ రేట్సే ఉన్నాయండి. 1 pound 1.5 pound పర్ మ్యాట్ అనుకుంటాను. అవెన్ ఫ్రెండ్లీ మ్యాట్. ఇదేంటిది మ్యాట్లా ఉంది అని అనుకోవచ్చు. అగైన్ ఇది యూస్ఫుల్ ప్రోడక్టే అనమాట. నాకు ఇలాంటిది ఒకటి ఉందండి. సింక్ దగ్గర సామాన్లు స్టాండ్లో పెడతాను, దాని పక్కన గ్లాస్ సామాన్లు అవి ఇలాంటి మ్యాట్స్ మీద పెడతానమాట. ఒక్కటే ఉంది, సరిపోవట్లేదు. సో ఇటుపక్క కూడా నాకు బోర్డంత ప్లేస్ ఉంది. సామాన్లు ఆరిపెట్టుకోవడానికి నాకు ఇలాంటి మ్యాట్ ఏమీ లేదనమాట. సో నీరు పీల్చుకోవడానికి. సో అలాంటి ఒక మ్యాట్ చేశాను. ఇప్పుడు సమయానికి ఇక్కడ మాకు సమ్మర్ హాలిడేస్ అండి, 6 weeks. మళ్ళీ సెప్టెంబర్లో స్కూల్ అనమాట. సో
సో సమ్యాన్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆడుకుంటారని చెప్పి ఇలాంటి బోర్డ్ గేమ్స్ అనమాట ఇది. సో లూడో చేశాను అనమాట. సో అగైన్ ఇది కూడా పాప్సికల్ మౌల్డేనండి, సిలికాన్ అనమాట. సో సమ్యాన్కి హాలిడేస్ కదా, నాకు చాలా ఇష్టం వాడికి ఏదైనా చేసి పెట్టాలి అంటే. హాలిడేస్ వచ్చాయి కాబట్టి నేను తెగ చేస్తూనే ఉంటాను, కుకీస్, కేక్స్, రకరకాలు ఏవో చేస్తూ ఉంటాం. ఏంటి అంటే నేను అందులో ప్రో అని కాదు, ఆడికి చాలా ఇష్టం అని కాదు, మేమిద్దరం కలిసి వంటగదిలో గడిపే టైం అనమాట. ఆడు పెద్ద అయినా మా అమ్మ నేను వంటగదిలోకి వచ్చాను, కుకీస్ చేసుకున్నాం. ఆ రోజు కుకీ ఫెయిల్ అయ్యింది, ఈరోజు కుకీ బాగా వచ్చింది. ఆ రోజు మమ్మీకి నేను పర్పుల్ M&M సైజ్ చేయమన్నాను. సో ఇవన్నీ మెమరీస్ కదా, నాకు అలా చాలా ఇష్టం అనమాట. వాడు నేను గడిపే టైము కిచెన్లో. సో వాడికి నాకు ఉంటుంది టైంలో అని చెప్పి వాడు ఇలాంటివన్నీ చూపించాను అనుకోండి, నా కిచెన్లోకి జర్రమని పరిగెట్టుకుంటూ వస్తాడు. ఇది సిలికాన్దే చూడండి, ఇలా పైకి అంటే డబ్బు వచ్చేస్తుంది ఇలాగా. కుల్ఫీస్ సమ్యానికి చాలా ఇష్టం. సో కుల్ఫీ చేసిస్తే స్టిక్తో తింటాడు కదా, సో అదనమాట. సో ఈ సంవత్సరం నుంచి సమ్యానికి నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్ కొనండి, ఎప్పుడో కొంటాను. సో అలా కొనకుండా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో చేసుకుందాం, చాలా బాగా వస్తాయండి. మన ఇంట్లో మ్యాంగో లస్సీ అంటే సమ్యానికి ఇష్టం, మ్యాంగో లస్సీ పల్పే వేస్తాను, మ్యాంగో లస్సీ ఐస్ క్రీమ్. లేదు అంటే నాకు కుల్ఫీస్ చేయడం బాగా వచ్చు, కుల్ఫీస్ చేస్తాను. ఈరోజు ఇది ఎంజాయ్ చేస్తాడు, అది ఎంజాయ్ చేస్తాడు, ఇది ఎంజాయ్ చేస్తాడు. అదే షాప్లో కొనాలంటే ఇదొక ఫ్లేవర్ కొనాలి, ఇదొకటి కొనాలి, ఇదొకటి కొనాలి. అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి నేను కిచెన్లో ఇది కొన్నాను. ఇది ఒక టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ మౌల్డ్. ఈ లింక్స్ అన్ని నేను కింద ప్రొవైడ్ చేస్తానండి. మంచి ప్రైజెస్లో మంచి క్వాలిటీ థింగ్స్ అన్నీ చాలా ఉన్నాయి. మేము చాలా రోజుల నుంచి ఒకటే మాప్ వాడుతున్నాం, ఓల్డ్ మోడల్ వాడుతున్నాం అనమాట. చేత్తోనే పిండుకోవాలి, చేత్తోనే పెట్టుకోవాలి, అది కష్టంగా అనిపిస్తుందండి. అలా కాకుండా క్లీనప్ రొటేటింగ్ మాప్ అనమాట. సో జస్ట్ ఇలా స్క్వీజ్ చేస్తే మొత్తం అంతా డ్రైన్ చేసేస్తుంది, కిందకి డర్టీ వాటర్ పెట్టేస్తుంది, పైకేమో మంచి వాటర్ వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంది కదా. మాది ఎంత పెద్ద ఇల్లు, చైతన్య మాప్ పెడతాడండి. మాకేమీ రోబో క్లీనర్స్ అలాంటివి ఏమీ లేవు. మేము అదొక ఎక్సర్సైజ్లా తీసుకుంటాం అనమాట, ఎవ్రీ ఫ్రైడే మా రిచువల్. సో దానికోసం కొన్న మాపు ఈరోజు పెడతాం. మేము పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. చాలా బాగుందండి చూడడానికి, క్వాలిటీ అద్భుతంగా ఉంది, టెక్నాలజీ కూడా చాలా బాగుందన్నమాట. ఇవన్నీ తక్కువ రేట్లేనండి. సో ఇదనమాట దీని సిస్టమ్. నేను వాడినప్పుడు చూపిస్తానులేండి మీకు. ఈ రొటేటింగ్ మాప్ అయితే ఫస్ట్ టైం యూజ్ చేయబోతున్నానండి. మీకు జెన్యూన్గా చెప్తాను నాకు ఎలా అనిపించింది ఏంటి అని. ఇందులో నాకు ఫస్ట్ నచ్చిన పాయింట్, మీరు వాడిన తర్వాత డర్టీ వాటర్ సెపరేట్ అవుద్ది, క్లీన్ వాటర్ సెపరేట్ అవుద్ది అనమాట. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత పెద్ద ఇంట్లో మనకు తెలియకుండా పెట్టేస్తాం ఒక్కొక్కసారి, అలా కాకుండా మనకు డర్టీ వాటర్ ఎంత ఉంది, క్లియర్ వాటర్ ఎంత ఉంది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలాగే మాపు చూస్తే మీకు ఇంత పెద్దగా ఉంది కదా, సో మీరు ఇలా ఫ్లోర్ పెట్టినప్పుడు చాలా ఈజీగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇవి 2 ప్యాడ్స్ ఇచ్చారు, ఎవ్రీ 2-3 మంత్స్కి మార్చేయమని చెప్తున్నారనమాట. ఇది ఫ్రెష్ వాటర్ అవుట్లెట్ అనమాట. సో ఇందులోకి ఫస్ట్ నేను ఒక కప్పు ఫ్లోర్ క్లీనర్ వేస్తున్నాను. అలాగే నేను మాప్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్లీ హాట్ వాటర్, కెటిల్ వాటరే యూజ్ చేస్తానండి. సో దట్ మీకు ఈజీగా మరకలు ఏమైనా ఉన్నా కిచెన్లో ఉంటాయి, ఏమైనా ఆయిల్ స్ప్రిల్స్ అవన్నీ ఉంటాయి, వంటలు చేస్తాం కాబట్టి. అలాగే హాల్లో కూడా సమ్యాన్ ఫుడ్ తినే ఉంటాయి కదా, షుగర్ క్యాండీస్ ఇలాంటి ఏవైనా షుగర్ సిరప్స్ అయినా పడిపోయినాయి కానీ ఏ మరకలు ఉన్నా సరే మీకు ఈజీగా వదిలేపోతాయి అనమాట. ఇది వాటర్లో ఎలా ముంచాలి అని అనుకుంటారు కదా, జస్ట్ ఇది పట్టుకొని ఇలా అంటే దానికి రొటేట్ అయిపోతుంది అనమాట. ఇలా మనం ఇది బయటకు తీసి చూస్తే ఇదంతా సోప్ వాటర్తో వెట్ అయిపోయి ఉంది. మనం ఇప్పుడు పెట్టేసుకోవడం మాపు. మాకు బ్యాక్ గార్డెన్లో టైల్స్ మధ్యలో గ్రౌట్ వేయించాడండి, కింద కూడా చైతన్య కాంక్రీట్ చేశాడు. మా వెనకాల గార్డెన్లో అంతా టైల్కి మధ్యలో రావు, కానీ మా డ్రైవేలో చాలా ఎక్కువ వస్తాయండి. వీడ్ టైల్కి మధ్యలో వచ్చేస్తాయి, దానివల్ల డ్రైవే లుక్ అస్సలు బాగోట్లేదు అనమాట. సో దానికి ఏంటి అంటే వీడ్ పుల్లర్ అనమాట. వీడ్ పుల్లర్ ఆ టైల్ మధ్యలో ఇలా పీకేస్తాం అనుకున్న మొక్క వేలతో సహా వచ్చేస్తుంది. అలా ఒకటి, ఇలా స్ట్రైట్ ఒకటి, ఇలాంటి 4 ఇచ్చారు. చాలా హ్యాండీగా ఉంటాయండి, చిన్న టూల్స్ కానీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది గార్డెన్ హ్యాండీ టూల్. ఇది £1.80 or £1.90. ఇదేంట్రా చాలా చిన్న ప్రోడక్ట్ ఉంది అని అనుకోవచ్చు, ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయని నాకు తెలియదు ఇన్ని రోజులు. సో ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే, మన వాష్రూమ్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్లో గ్లాస్ డోర్స్తో మాకు ఇక్కడ డోర్స్ ఉంటాయి కదా, షవర్ ఏరియా, ఆ షవర్ ఏరియా కార్నర్స్లో మౌల్డ్ పట్టడం, బ్లాక్గా ఉండడం, డస్ట్ ఉండడం ఉంటాయి. అలాంటి వాటిల్లో మీరు చాలా రకాల బ్రష్లు ఇచ్చారు చూడండి. సింక్ దగ్గర ఒకటి ఊరికే బ్లాక్ అయిపోతూ ఉంటుంది సింక్ చుట్టూ, ఆర్ అక్కడ ఉన్న సింక్ కార్నర్స్లో, అలాంటి చోట చేసుకోవడానికి రఫ్ ఎడ్జ్ ఇచ్చారు. అలాగే మనకి గ్లాస్ కింద కార్నర్స్లో మౌల్డ్ ఏదైనా ఉన్నా చాలా మంచి ఎడ్జెస్ ఇచ్చారనమాట. దీనికి కూడా ప్రోడక్ట్ కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి. అంటే మనం టూత్ బ్రష్తో తోమడం, అయితే అవడం చేస్తాం, అస్సలు పావు, ఎక్కువ శ్రమ పెట్టవలసి ఉంటుంది. అదే దీంతో కొట్టామనుకోండి ఒక్కసారికి ఫట్ మని పోతాయన్నమాట. సో మన క్లీనింగ్
ఎఫర్ట్ పెట్టి క్లీన్ చేస్తాం. ఇలాంటి మంచి మంచి కొనుక్కున్నాం అనుకోండి, కొంచెం క్లీనింగ్ ఈజీ అవుతుంది, మన పని శ్రమ తగ్గుతుంది అనమాట. సో ఫైనల్గా కిచెన్ ఐటమ్స్, సమ్యాన్ ఐటమ్స్, గార్డెన్ ఐటమ్స్, ఇన్ని ఐటమ్స్ చూసారు కదా. ఇంకెందుకు లేట్, మా ఆఫీస్ రూమ్లో కూడా ఒక ఐటమ్ అయితే ఆర్డర్ చేసాం. చాలా ఫైల్స్ ఉంటాయండి మావి, సమ్య చైతన్యకు సంబంధించి, నా సంబంధించి, సమ్యానికి సంబంధించి చాలా ఫైల్స్ ఉంటాయి కదా. ఫైల్ ఆర్గనైజ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ థింగ్ అనమాట అది. సో చూసారు కదా ఎన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా చాలా కాస్ట్ పెట్టి అయితే చేయలేదండి. నేను కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ప్రోడక్ట్స్ నాకు మన్నికి ఉన్నవి, రివ్యూస్ ఉన్నవి చూసుకొని చేశానమాట. అలాగే టేమో యాప్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. చాలా థింగ్స్ ఉన్నాయండి, ఇవే కాదు, డెకార్ ఐటమ్స్ బోల్డ్ అని, పిల్లల బర్త్డే ఐటమ్స్లో బయట మనం బర్త్డేకి చేయిస్తాం కదా, అలాంటివి చాలా తక్కువ రేట్లో అండి. 10 pounds, 15 pounds, 16 poundsలో బ్యూటిఫుల్ డెకరేషన్ ఐటమ్స్, అలాగే బెలూన్ హ్యాంగ్ చేసే ఆర్క్స్ కానీ, ఇంకా ప్రతి ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి. బట్టలు, చెప్పులు, మన నైట్ వేర్స్, అలా చాలా ఉన్నాయి. హాలిడేస్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాక్స్ ఉంటాయి, సోప్స్ వేసుకోవడానికి, షాంపూస్ వేసుకోవడానికి, ఇలా ఒక్కటి కాదండి, రకరకాల ఐటమ్స్ చాలా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ బాగున్నాయి, అలాగే మంచి ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఆ యాప్ అయితే మీ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అగైన్ ఒకసారి చెప్తున్నాను, నా కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేస్తే అప్ టు 100 pounds కూపన్ బండిల్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు, బోల్డ్ అండ్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. అలాగే నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నింటిలో మీకు ఏది నచ్చిందో చెప్పండి. అలాగే మీరు ఏమైనా కొనుక్కుంటే నాకు కూడా షేర్ చేయండి. హోప్ ఈ వ్లాగ్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.